గమనించాల్సింది ఏంటంటే అండి, పోలీస్ ప్రొఫెషనల్స్ కేసుని ఎలాంటి కేసునైనా కానీ వెనుకనో ముందు డిటెక్ట్ చేస్తారు. వెరీ రేర్ క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. డిటెక్షన్ అనేది పెద్ద విషయం కాదు, 100% అది కొద్దిగా వెనక ముందు అవుతుంది, లేట్ అవుతుంది. 2 weeks డిటెక్ట్ అయింది, 3 weeks అవుతుంది. అంతే మీరు అన్నట్టు 3 weeks అవుతుంది, డిటెక్షన్ కాకుండా ఉండదు. అంటే 3 weeks కాదు 4 weeks అయినా అక్కడ ఐఓకి ఒక ప్యాషన్ ఉండాలండి. ఎస్, ప్యాషన్ ఉన్న ఐఓ ఉంటేనే, ఆ సూపర్వైజర్ ఆఫీసర్ కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ కేసు ముందుకు వెళ్తుంది. కానీ నేను చూసిన కేసుల్లో ఒక ఐఓకి నాకు ఎందుకులే అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని కొంతమంది ఉంటారు. మనకున్న కేసుల్లో ఏదో కేసు అని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే మీకున్న బందోబస్తులు చాలా వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అందులో ఇది కలిసిపోవచ్చు అవకాశం ఉంటాయి. కానీ ప్యాషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి దాని వెనక మీరు అప్పుడు సిపి గారు కూడా సజ్జనార్ గారు అనుకుంటా, లేదు సందీప్ షండిలే గారు, మీరు ఆ మాటకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గుర్తు చేసుకోవాల్సిందే. ఆ సమయంలో మా పోలీస్ స్టేషన్లో 12 టీముల్ని మేము ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. 12 టీంలు ఆర్గనైజ్ చేశాం. ఒక సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్, అప్పటికి 6 సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్లో, ఒక డిఐ ఉన్నాడు, నేను ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్. ఒక సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ను పోలీస్ స్టేషన్లో పెట్టి ఎస్హెచ్ఓ బాధ్యతలు అప్పగించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి టోటల్ స్టాఫ్ మొత్తం బయటకు తీసుకొచ్చేసి టీమ్స్ అని డివైడ్ చేసి ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క టీంకి అప్పగించి వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 12 days 13 days. అట్ ద సేమ్ టైం ఆ సమయంలో ఉన్నటువంటి సందీప్ షాండిలియా గారు సార్ టాస్క్ ఆఫీసర్ సార్ చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా పోతుంటారు. సార్ ప్రతిదీ కూడా మైన్యూట్గా తీసుకుంటారు, చాలా మ్యాగ్నిఫిషెంట్. ఆ సమయంలో సార్ ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా మాకు చాలా అమోఘం. సపోర్టివ్ టీమ్స్ సిసిఎస్, ఎస్ఓటి ఇవన్నీ ఉంటాయి, ఆ సపోర్ట్ కూడా మాకు దొరికింది. మొత్తం మీద మా దగ్గర ఉన్నటువంటి ఎస్ఐస్ ధర్మేష్ ఉండేవాడు, వెంకటేష్, ధర్మేష్, రాజేంద్ర, రాములు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బాధ్యత వాళ్ళు వహించి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వహించి అప్పగించిన ప్రకారంగా అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ ముందు పోవడం జరిగింది. కానీ ఒకటే ఏమనిపించింది, ఏదైనా కానీ మీరు అన్నట్టు అప్పుడే ఒక కేసు టోలీ చౌకీలో సూట్ కేసులో బాడీ పార్ట్స్ పెట్టారు. ఆ కేసు అన్నౌన్గా ఉండిపోయింది. మోదీపట్నం రైతు బజార్ దగ్గర ఉంటుంది. రైతు బజార్ దగ్గర ఆ కేసుతో పోల్చడం జరుగుతుంది. స్క్రోలింగ్ కూడా వస్తున్నాయి, స్టోరీలు కూడా వస్తూ ఉన్నాయి, బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తున్నాయి. టోలీ చౌకీ మెహదీపట్నం కేసు లాగానే ఈ కేసు కూడా ఎండ్ అవుతుంది అని డైలీ ఎవ్రీడే ప్రెషర్ ఉంది మీడియా. ఆ కేసు చేసిన వ్యక్తి తర్వాత లేడు, ఆ కేసు వేరే కేసులో వెళ్ళిపోయింది. అది కానీ ఆ మిస్టరీ ఉండిపోయింది, ఇప్పటికీ ఉంది. అది వైద్యపట్నం రైతు బజార్ ఎదురుగా ఉంటుంది. అన్డిటెక్టెడ్ కేసు. కానీ ఈ కేసులో ఈ సిద్ధార్థ్ బర్ధన్ పర్టికులర్స్ అక్యూన్ పర్టికులర్స్ చెప్పిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ అంతా వాళ్ళ సిద్ధార్థ్ బర్ధన్ ఉండే ఇంటికి వెళ్ళిపోతే అప్పటికే అక్యూన్ ఇంటికి వెళ్ళిపోతారు. A3 ఈ సిద్ధార్థ్ బర్ధన్ దగ్గర పనిచేస్తాడు. సో ఆ పర్టికులర్స్ అన్నీ A3కి సంబంధించి తెలుసు కనుక ఇమీడియట్గా ఆ పర్టికులర్స్ చెప్తారు, ఇంటి అడ్రస్ చెప్తాడు. అతన్ని పట్టుకొని ఎక్కడైతే మర్డర్ జరిగిందో పింకిది ఆ ఇంటికి వెళ్తారు. అది 3rd floor. పోయేసరికి అక్కడ A1 మమతాజా తర్వాత హస్బెండ్ అనిల్ ఇద్దరు ఉంటారు. సో అక్కడ వాళ్ళని కస్టడీలో తీసుకొని కన్ఫెషన్లో అన్ని చెప్పిన తర్వాత పంచుల సమక్షంలో ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్, తర్వాత అక్కడ ఈ వాల్స్ మీద పడ్డ బ్లడ్ స్టెయిన్స్, వాష్రూమ్లో ఉన్న జాలి ఉంటుంది కదా, ఈ వాటర్ పోతుంది కదా, దాన్ని కూడా సీజ్ చేసి, ఎందుకంటే దాని మీద బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, హాల్లో బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కలెక్ట్ చేసిండు. నెక్స్ట్ A3 అడ్రస్ ఆల్రెడీ అక్కడ బీహార్ వెళ్ళిపోయింది కదా, పోలీస్ ఫోర్స్ బీహార్లో అరెస్ట్ చేయడానికి తీసుకెళ్ళింది. తర్వాత వీళ్ళిద్దరిని A3 వచ్చిన తర్వాత A3ని అరెస్ట్ చేస్తారు. సేమ్ పోలీస్ స్టేషన్లో ఇతన్ని ఇంట్రాగేషన్ చేసే సమయంలో A2 అడ్రస్ కూడా దొరుకుతుంది. ఎవరైతే రెహాన్ అనే వ్యక్తి ఇంట్లో ఉంటాడు, సో అక్కడి నుంచి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. తీసుకొని పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ మొత్తం చెప్తారు. ఈ A3 ఈ బండి పర్టికులర్స్ ఎక్కడంటే MMTS లోకాలిటీలో చెట్ల పొదలలో వీళ్ళు వాడిన బట్టలు ఒక బ్యాగ్లో పెట్టేస్తారు. తర్వాత ఒక హెల్మెట్, బైక్, ఈ కేసులో యూజ్ చేసిన బైక్ 2-wheeler దాన్ని సీజ్ చేస్తారు. సార్ ఇవన్నీ సీజ్ చేస్తారు. కానీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంటే అప్పుడు అబ్బాయి A1 A4 ఆయన ఏమాత్రం అతనికి డౌట్ రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఓకే, అతను ప్రశ్నించట్లేదు కూడా, ఆయనకు అర్థమవుతుంది
అమ్మ ఎక్కడికి పోయిందని కూడా ప్రశ్నించాడు ఆయన. ప్రశ్నిస్తే అమ్మ ప్రెగ్నెంట్ కదా హాస్పిటల్లో ఉందని చెప్పేశారు. ఆ మాట అనక ముందే అతనికి 2 మూటలు కనపడ్డాయి. అవి బాడీ పార్ట్స్ ప్యాక్ చేసినటువంటివి. ఆ 2-3 సంచులు కనపడ్డాయి. అవి అమ్మకు సంబంధించిన బట్టలు, బిలాంగింగ్స్ అని చెప్పి వాళ్ళు నమ్మబలికారు. దాంతో అంటే నమ్మించడానికి ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళు నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని ఈ జతిన్ బాయ్ 7 ఇయర్స్ బాయ్కి అర్థమవుతుంది క్లియర్గా. అర్థమవుతున్నా అతను ప్రశ్నించట్లేదు, చాలా లాజిక్గా ఉంటుండు. ఆ ఇంట్లోనే ఉన్నాడు అతను. మేము ఎప్పుడైతే వెళ్ళి సిద్ధార్థ బర్ధన్ ఇచ్చినటువంటి లొకేషన్ క్లూస్ బేస్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆ బాబు మమ్మల్ని చూసి పోలీస్ వాళ్ళు వచ్చారని చెప్పి అతను క్లియర్గా అర్థమైపోయి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు ఆయన. ఇట్లా అప్పుడు వాడికి కాన్ఫిడెన్స్ వచ్చింది. మన ఇంటికి ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎదురొచ్చేసి పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి ఆప్యాయతగా పట్టుకుంటారు కదా, అట్లా అతను హగ్ చేసుకోవడం జరిగింది. అంటే వచ్చేసారు పోలీసులు, ఇంకా నేను సేఫ్ కస్టడీలో ఉన్నానని చెప్పి అతను ఒక్కసారిగా అతను భయం నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఇంకా మాతోనే ఉంటాడు, వాళ్ళతో ఉండట్లేదు ఆ టైంలో. ఆ బాబు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు అనమాట. ఏమన్నాడండి? ఏమంటారు? అబ్బాయి అతన్ని ఏం చేయలేదు, అతన్ని హోమ్లో కాదు. అబ్బాయి మీరు అడిగారు కదా ఏం జరిగింది అడిగితే ఏం చెప్తున్నాడు? అడిగితే ఇదంతా చెప్పాడు. అమ్మ ఎక్కడ ఉంది అంటే అమ్మ పడుకుందన్నారు, అమ్మ ఎక్కడ ఉంది అంటే హాస్పిటల్ పోయిందన్నారు. ఏమై ఉంటుందని అడిగితే అబ్బాయి వాళ్ళ ముందు చెప్పడానికి భయపడుతుంటారు సమయంలో. మనం ఏం చేయాలి? ప్రొసీజరల్గా ఏం చేయాలి? అతన్ని ఇమ్మీడియట్గా భయం నుంచి బయట తీసుకురావాలంటే మఫ్టీలు ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి అతనితో ఆడుకోవాలి, లేదంటే అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మనము స్టిమ్యులేట్ చేయాలి. చిల్డ్రన్ హోమ్ ఉంటుంది, అక్కడ పంపించాలి. ఇవన్నీ చేయడం జరిగింది. మన భరోసా సెంటర్ ఉంటుండే కొండాపూర్ హాస్పిటల్ ప్రీమిసెస్లో. భరోసా సెంటర్లో పెట్టి అతన్ని పూర్తిగా నార్మలైజ్ చేసి విషయం అంతా అడగడం జరిగింది. అడిగి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. సేమ్ అది కూడా కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా అదే విధంగా. సార్ ఇప్పుడు మీరు అంతా స్టేట్మెంట్ తీసుకొచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, రిమైండ్ చేశారు. కానీ తర్వాత ఆయన బెయిల్కి కూడా రాకుండా మీరు చాలాసార్లు అపోజ్ చేసినట్లున్నారు. నాకు బాగా గుర్తుంది, 18 సార్లు 18 టైమ్స్ డిస్ట్రిక్ట్ 18 టైమ్స్ వాళ్ళు, ఒక 6 టైమ్స్ హైకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేశారు. టోటల్ నేనే ఉన్నాను 18 టైమ్స్ నేనే. మళ్ళీ ప్లస్ ట్రయల్ స్టేజ్లో కూడా ఒక 4 to 6 టైమ్స్ మళ్ళీ ఫైల్ చేశారు. కౌన్సిల్ చేంజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ట్రయల్ స్టేజ్లో కూడా బెయిల్ అప్లికేషన్ చేయడము. నాకు అంటే బాగా గుర్తుంది ఏంటంటే వాళ్ళు హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు నేను పర్సనల్గా ఫైల్ తీసుకెళ్ళి, ఈవెన్ నాకు ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా అక్కడ నుంచి ఎలక్షన్ కోడ్లో ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా బెయిల్ అపోజ్ పిటిషన్స్ నేనే తయారు చేసుకోవడం, నేనే సబ్మిట్ చేయడము, పర్సూ చేయడం జరిగింది. అంటే ఆ కేసు యొక్క క్యూరియాసిటీ, ఆ డీటెయిల్స్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి అటెండ్ అవ్వడం. ప్రతిసారి వచ్చేది. ఆ స్టేషన్లో పని చేయకుండా కానీ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది, అప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోయిన సందర్భాల్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మా కోర్టుకు రావడం జరిగింది. సార్ ఆ కేసులో ఫస్ట్ పీపీగా ఉన్న ప్రసాద్ గారు ప్రస్తుతం మా లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు నడితే. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు షూట్లో ఉన్నాం, మీతో పాటు ఉపేందర్ గారు, ఐఓ గంగాధర్ గారు, ఏసీపీ గారు, నాగేశ్వర గారు ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. సార్ నాగేశ్వర గారు, గంగాధర్ గారు చెప్తున్నారు ఈ కేసులో ఫస్ట్ చాలా మంది విట్నెస్ క్రాస్ ఎగ్జామ్ చేసింది ప్రసాద్ గారు అని. ఓకే, ఒక్కసారి ఆ కేసు గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అంటే మీ రోల్ ఎక్కడికి వచ్చింది? యాక్చువల్గా ఈ 2020 ఇయర్లో అరౌండ్ నవంబర్లో ఈ కేసు నాకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేశారండి. ఓకే. అప్పుడు సిపిఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ డే డైరెక్ట్ సిపిఆర్ కూడా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ లో వాళ్ళు అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే ఫస్ట్ డెడ్ బాడీ విత్ పీసెస్ బొటానికల్ గార్డెన్ దగ్గర కేసు అంతా ఉంది. మీ రోల్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఎలాగ విట్నెస్ క్రాస్ ఎగ్జామ్ చేశారు? ఆల్మోస్ట్ 64 విట్నెసెస్ లో మొత్తం 65 విట్నెస్ ఎగ్జామిన్ అయితే అందులో 64 విట్నెసెస్ 64th విట్నెస్ చీఫ్ ఎగ్జామినేషన్ వరకు నేను చేశానండి. ఈ కేసులో యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చాలా సైంటిఫిక్ రికార్డ్స్ ఇందులో తీసుకురావడం వల్ల మా ప్రాసిక్యూషన్ కూడా చాలా ఈజీ అయింది అనమాట. అంటే కేసు ఫైల్ చూడగానే మీకు దీని కన్విక్షన్ వస్తుంది అనుకున్నారా, లేదు ఇంకా ఏమైనా దీన్ని మార్టిఫికేషన్ చేయొచ్చు అనుకుంటున్నారా?
ఏం లేదండి, ఇలాంటి ఒక ఛార్జ్ షీట్ ఇంకోటి ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదండి. ఎలాగంటే ఈ ఛార్జ్ షీట్ లో ఏ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయో వాటి ఫోటోగ్రాఫ్స్ తో సహా ఛార్జ్ షీట్ లోనే ఫోటోస్ పెట్టారండి యాక్చువల్గా. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకేంటంటే యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళంతా సీసీ కెమెరాలో కనబడ్డారండి. యాక్చువల్గా ఆ డెడ్ బాడీ తీసుకుపోవడం అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ సీసీ కెమెరాలను ఫస్ట్ వీళ్ళు కలెక్ట్ చేసుకొని తర్వాత అక్యూజ్ అరెస్ట్ అయినాక ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి మనుషులు ఈ అక్యూజ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో సేమ్ మనుషులు అని చెప్పి కోర్టు ద్వారా వాళ్ళను ఎఫ్ఎస్ఎల్ పంపించి వాళ్ళను ఐడెంటిఫై చేపించడం జరిగిందండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇప్పటివరకు అలాంటిది నేను చూడలేదు చాలా సామాన్యంగా. అదొకటి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి, ఈ మనం అన్ని కేసెస్ లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవరు విఆర్ఓ తీసుకొచ్చి వాళ్ళతోటి మనము కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తుంటాం. ఇక్కడ జరిగిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఓ గారు వీడియో రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ చేశారండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ అండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. యాక్చువల్గా అక్యూజ్ యూజ్ చేసినటువంటి మోటార్ బైక్, ఇంకోటి అక్యూజ్ యూజ్ చేసినటువంటి మిషన్ అండి మేజర్ గా. అతడు ఎక్కడ పర్చేజ్ చేస్తాడో దాన్ని వీడియోగ్రాఫ్ అక్యూజ్ తీసుకెళ్లేటప్పుడు వీడియోగ్రాఫ్ చేయడము, అక్యూడ్ ఏ బండి మీద అయితే ఆ డెడ్ బాడీ తీసుకుపోయారో ఆ బైక్ చూపెట్టేటప్పుడు కూడా వీళ్ళు వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంత కంప్లీట్ గా వీడియో ఉందంటారు? ఉందండి, క్లియర్ కంప్లీట్ ఉందండి. అంటే సాధారణంగా కన్ఫెక్షన్ చేస్తున్నప్పుడు పోలీసులు భయపడి చెప్పామని కొంతమంది చెప్తుంటారు. అటువంటి లేదా మీకు ఎక్కడ ఎదురుపడలేదా? ఈ కేసు విషయంలో అలాంటి స్కోప్ ఇవ్వకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు చాలా జాగ్రత్త పడ్డారు. ఇంకోటి, ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ ఉందో వేరే వాళ్ళకి కూడా ఇలాంటి ఇప్పుడు జడ్జి గారికి కూడా చాలా ఈజీ అవుతుందండి కన్ఫెక్షన్ ఇచ్చేటప్పుడు. ఆ జెన్యూనిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అక్కడ కనబడుతుందండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ స్ట్రెయిన్స్ కలిపడ్డాయి. ఐఓ గారికి ఏంటంటే డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టంగా ఉండే యాక్చువల్ ఫస్ట్ లో. అయితే డెడ్ బాడీ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ను అక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి పిలిపించి ఆ బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడైతే వీళ్ళు యాక్చువల్ ఆ మిషన్ తోటి ఆ అమ్మాయిని ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ అమ్మాయి చనిపోయిందో ఆ కట్ చేసిన ప్లేస్ లో వాళ్ళు బ్లడ్ స్టెయిన్ కలెక్ట్ చేయడమే. ఇక వాళ్ళు కడిగిన తర్వాత ఆ జాలి ఉంటది అండి, జాలి ఉంటది కదా, అక్కడి నుంచి బ్లడ్ స్టెయిన్స్ ఆ ఇంట్లో గోడల పైన బ్లడ్ స్టెయిన్స్ అన్ని కలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ ప్లేస్ ఆఫ్ ఎక్కడైతే డెడ్ బాడీ పడేసారో అక్కడి నుంచి కూడా బ్లడ్ స్టెయిన్ కలెక్షన్ చేసి వాటితో సహా వాళ్ళ అమ్మను డిఎన్ఏ టెస్ట్ పంపించారండి. అక్కడ అది కూడా క్లియర్ గా మ్యాచ్ అయిందండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళ అమ్మ తర్వాత తప్ప ఇంకెవరికి ఆ డెడ్ బాడీని గుర్తించే అవకాశం లేదండి. ఎప్పుడైతే మార్చురీలో ప్రిజర్వ్ చేశారో వాళ్ళ అమ్మని తీసుకుపోయి అక్కడ ఆమె యొక్క ఐటమ్స్ అన్నమాట, ముఖ్యంగా ఈ కేసులో మట్టెలు అని పెళ్ళైనాక మట్టెలు పెడతారు కదండి, అవి ఆ స్టేట్ లో ఎక్కడ ఉంటాయో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా కష్టపడి దాన్ని కూర్చొని చేశారు. దెన్ ఆ మట్టెలు, ఇంకోటి అమ్మాయి మీద గాజులు, వాటి ద్వారా వాళ్ళ అమ్మ ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సార్, 65 మంది సాక్షులు ఉన్నారు కాబట్టి సాధారణంగా కొన్ని కేసుల్లో కేసు పోతుంది, సాక్షులు ఎక్కువ ఉంటాయి అంటుంటారు. మరి ఇందులో మీకు ఆ ప్రాబ్లం ఎదురవ్వలేదా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు డెడ్ బాడీకి తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసినటువంటి సంచులతో సహా అక్కడి నుంచి ఎన్నో 81 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే యూ కెన్ ఇమాజిన్. ఇంతవరకు ఏ కేసులో కూడా ఇన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మనం సీజ్ చేయలేదండి. సార్, అందులో ఎన్ని మార్క్ అయ్యాయండి? 81 మార్క్ అయ్యాయి. 81 మార్క్, ఓకే. 81 మార్క్ అయ్యాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. అసలు ఈ కేసులో ఎక్కడ కూడా డిఫెన్స్ స్కోప్ ఇవ్వకుండా ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క ఇంకోటి ఏంటంటే మనకి విట్నెసెస్ కూడా చాలా సపోర్ట్ చేశారండి, దానికోసం చాలా జాగ్రత్త పడ్డారు. ఇంకోటి ఏంటంటే ఐఓ ప్రతి కేసు హియరింగ్ వచ్చి అక్కడ కోఆర్డినేట్ చేయడము పీపీ తోటి అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ అండి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మన ఐఓ గారు, ఇంకోటి ఇందులో ఒక నరసింహ ఒక హెడ్ కానిస్టేబుల్ అండి, అతను సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎక్కడెక్కడైతే ఉండేనా పాపం నాకు ఎప్పుడైతే నేను ప్రాసిక్యూషన్ చేసేటప్పుడు ఏ ప్లేస్ లో ఎక్కడెక్కడ రికవరీ అయ్యాయన్న విషయం అతను చూపెడుతూ చాలా హెల్ప్ఫుల్ గా చేశారు. తర్వాత రవికుమార్ అనే ఒక కోర్ట్ కానిస్టేబుల్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉండేయండి, ఎందుకంటే రవికుమార్ అని సిడిఓ అండి కోర్ట్ కానిస్టేబుల్. తను ఇంకోటి నవీన్ రెడ్డి అని ఒక ఎస్ఐ గారు ఉండే, అంటే అప్పుడు బ్రీఫింగ్ ఆఫీసర్ అతను వచ్చారు సిక్లర్ గా. వీళ్ళందరూ ఉన్నాయి. ఐఓ గారు మాత్రం రెగ్యులర్ ఆల్మోస్ట్ ఆల్ days he was attended when the case was going on. Right. It was a team effort and congratulations to all the officers. Okay, thank you Prasad garu.
థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ కేసు అనేది